కురుక్షేత్రంలో యుద్ధం ఉగ్రరూపం దాల్చింది. కానీ శ్రీకృష్ణుడు మాత్రం ఒక ఆయుధం కూడా ఉపయోగించలేదు. ఎందుకంటే కురుక్షేత్రం ప్రారంభానికి ముందు పాండవులు, కౌరవులు ఇద్దరూ శ్రీకృష్ణుడిని ఆశ్రయించారు. అప్పుడు కృష్ణుడు వారితో, నా సైన్యం ఒకవైపు ఉంటుంది, మరోవైపు నేనుంటాను. కానీ నేను యుద్ధంలో ఆయుధం పట్టను అని అన్నాడు. దుర్యోధనుడు సైన్యాన్ని ఎంచుకున్నాడు. అర్జునుడు మాత్రం కృష్ణుని సాన్నిధ్యాన్ని కోరుకున్నాడు. యుద్ధం ప్రారంభమైనప్పుడు అర్జునుడు తన బంధువులను ఎదురుగా చూసి యుద్ధం చేయలేను అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించాడు. కృష్ణుడు ఆయుధం పట్టలేదు. ఎందుకంటే ఆయన యుద్ధానికి రాలేదు. ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చాడు. ఆయన చేతిలో చక్రం కాదు, జ్ఞానం ఆయుధంగా ఉంది. కృష్ణుడు రథసారథి అయిన ప్రపంచానికి మార్గదర్శకుడు అయ్యాడు. ఆయుధం చేతిలో లేకపోయినా ఆయన చేతిలో జగత్తే ఉంది. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.